ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బెయిల్ రావడంతో బయటకు వచ్చిన రావణ్ ను మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే అంశంలో మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రావణ్ తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ ఏపీపీ వాదనలు వినిపించారు. దీంతో రావణ్ కు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. రావణ్ కోర్టు నుంచి బయటకు రాగానే మరో కేసులో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావణ్ అరెస్టు విషయంలో మాజీ సీఎం జగన్ పై స్పందించకపోవడంపై న్యాయవాది శ్రావణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఇసుక బెయిల్ పైన బయటకు వచ్చిన రావణ్ ను మరో కేసులో పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే యూట్యూబర్ ప్రశ్న వ్యక్తిని నిన్న రాత్రి పాయకరావుపేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే జరిగినటువంటి సభ ఉందో ఆ సభా వేదికగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హిందూ సమాజం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూట్యూబర్ రావణ్ పైన అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే అందాయి. ముఖ్యంగా చూసుకుంటే అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇప్పటికే ఫిర్యాదులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత కొద్ది రోజులుగా కూడా ఆ రావణ్కి సంబంధించినటువంటి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే నిన్న ఏదైతే మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి ఐదుగురు పోలీసులు అయితే మొన్న రావణ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి జన సైనికులు, హిందువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు నేపథ్యంలో రావణ్ పైన కేసు నమోదు చేసి అనంతరం రావణ్ అదుపులోకి తీసుకున్నారు. అలాగే శుక్రవారం రాత్రి, అంటే నిన్న రాత్రి రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుటి కూడా ఆధారపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆసుపత్రి నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో రావణ్ కోర్టుకు తీసుకురావడం, పోలీసులు రికార్డు సమర్పించడంలోనూ ఆలస్యం కావడంతో ఇటు శ్రావణ్ కుటుంబ సభ్యులు అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలోనే రావణ్ తరపున వాదిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ కూడా దీనిపైన అయితే తాను వాదించినట్టు కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హిందువుల మనోభావాలను కించపరుస్తూ రావణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఈ వ్యాఖ్యలపైన పూర్తిగా కూడా హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారిగా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సభ జరిగిందో సభా వేదికగా క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడకుండా హిందువుల్ని దూషించడం ఏంటంటే కూడా వారంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే ఫిర్యాదులు అయితే వరుసగా అందుతున్నటువంటి ఫిర్యాదుల పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంగా వరుస ఫిర్యాదుల నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే పాయకరావు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించాడంటూ దానిపైన ఫిర్యాదు అయితే అందింది. ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో పాయకరావుపేట పోలీసులు అయితే నిన్న రావణ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి బెయిల్ ఇచ్చి బెయిల్ నుంచి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పాయకరావు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఎల్లాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకరావుపేట తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆయన అయితే నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే ఇప్పటికే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యూట్యూబర్ రావణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలపైన పూర్తిగా హిందూ సమాజం అంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన హిందువుల పైన దూషించడంతో పాటు ఏదైతే రాధా మనోహర్ దాస్ పైన కూడా తీవ్రమైనటువంటి పురుష పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలపైన కూడా పూర్తిగా సనాతన ధర్మంకు సంబంధించి లేదా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కూడా రావణ్ చేసినటువంటి ఈ భూత పురాణకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఈ వ్యాఖ్యలపైన పూర్తిగా వీరంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే రావణ్ పైన అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలో కూడా ఇప్పటికే ఫిర్యాదులు అయితే వరుసగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రావణ్ పైన ఇప్పటికే 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిన తర్వాత రావణ్ కి అయితే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే నిన్న కూడా ఏదైతే మచిలీపట్నం ప్రాంతంలో రావణ్ కి బెయిల్
వచ్చిన అనంతరం పాయకరావుపేట పోలీసులు అయితే ఆ ప్రాంతానికి చేరుకుని రావణ్ ని అదుపులోకి తీసుకుని పాయకరావుపేట తీసుకురావడం జరిగింది. ఈ ప్రస్తుతం ఆ పోలీసులు అయితే పాయకరావుపేటలో ఆయన విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంటుంది. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటు గాజువాక్ లో కూడా రాత్రి వీర మహిళలంతా కూడా గాజువాక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రావణ్ పైన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ సమాజం పైన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాధా మనోహర్ దాస్ సనాతన ధర్మం పైన రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తమని తీవ్రంగా ఇబ్బంది కలిగించాయని, రావణ్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులోనే రావణ్ పైన ఎక్కడికక్కడే ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రావణ్ చేసినటువంటి దుమారం రేపట్టినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి, ఈ వ్యాఖ్యలపైన వీరంతా కూడా మండిపడడంతో పాటు కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ పైన కూడా ఆ రావణ్ అసత్య ప్రచారం చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో నమోదు చేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు హిందువులకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర వర్గాలకు సంబంధించిన వారందరిపైన కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నట్టు కూడా వీరంతా మండిపడుతున్నారు. సామాజిక విద్వేషాలు, రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నంలోనే రావణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా వీరంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రచురణకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా కూడా ఇటు హిందువులు, హిందూ మత విశ్వాసాలని అవమానించేలా కూడా రావణ్ చేసినటువంటి వీడియోలో తమని పూర్తిగా ఆ మనోభావాన్ని దెబ్బతీసేందుకు కూడా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో యూట్యూబర్ ప్రశ్న రావణ్కు సంబంధించి అయితే పూర్తిగా కేసులు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు, అలాగే రాధా మనోహర్ దాస్ తో పాటు ఏదైతే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కూడా రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి వీరంతా కూడా ఎక్కడికక్కడే ఫిర్యాదులు చేయడంతో రావణ్ పైన పలు స్టేషన్లలో పలు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే రావణ్కి సంబంధించినటువంటి కేసులు శ్రావణ్ కూడా ఆయనకు తరపున అయితే వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డిని రావణ్ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే కలిసి వచ్చారో తను ఈ కేసు వాదించినట్టు కూడా శ్రావణ్ కుమార్ అయితే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆయనతో రావణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రాధేయపడంతోనే రాత్రి శ్రావణ్కి సంబంధించినటువంటి ఆయన ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించడంతో పాటు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఏపీపీ వాదనలు విన్నటువంటి న్యాయాధికారి బాల త్రిపుర సుందరి రావణ్ కి రాత్రి అయితే మచిలీపట్నంలో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేసి బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఉన్న వెంటనే కూడా పాయకరావుపేట పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయనకైతే నోటీసులు కూడా ఇచ్చారు. అలాగే ఈ పాయకరావుపేటకి అయితే రావడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం రావణ్ కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే రావణ్ పైన కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు పాయకరావుపేట పోలీసులు రావణ్ ని విచారించిన తర్వాత అసలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనే దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగిన తర్వాత రావణ్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన శ్రావణ్ అయితే మచిలీపట్నంలో పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రశ్న రావణ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదం అంటూ కూడా ఆయన అయితే పలు వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన గలమెత్తిన తనపైన రావణ్ ప్రభుత్వం అయితే రావణ్ పైన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేస్తుంటూ కూడా ఇది చెప్పినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందించకపోవడం గర్వనీయం అంటూ కూడా ఇప్పటికే శ్రావణ్ అయితే పలు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్న మాత్రం రావణ్ ని ఇప్పటికే పాయకరావు పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణ తర్వాత కూడా రావణ్ ఏం చెప్తాడని దానిపైన స్టేట్మెంట్ అన్నింటిని కూడా రికార్డ్ చేసుకున్నప్పుడు అతని పైన ఉండేటటువంటి వివిధ సెక్షన్లు కూడా అయితే రావణ్ కు వివరించనున్నారు. వివరించిన అనంతరం కూడా మేజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.